రాత్రి పోవడానికి ప్రయత్నం చేశారు. ఏ ఆధార్ పైన పోతున్నారు? 5:30 టికెట్ బుక్ చేసి బ్యాంకాక్ పేరుతో వెళ్తున్నారు. కావాల్సింది ఆనే మనకు కోఆపరేట్ చేయాలి కాదనే, చేయకుండా ఎందుకు పారిపోతున్నారు? ఎందుకు పోతున్నారు? మనం అలాంటి ఉన్నప్పుడు ఆయన ఇంటికి పోయినప్పుడు వాళ్ళు ఎందుకు మనకు కావాల్సిన వాడు వస్తానని చెప్పి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు అని ఈ రోజు కూడా పతా లేదు. ఎందుకు? చట్టం ముందు రండి కదా, చట్టం ఫేస్ చేయండి కదా, అధికారం ముందు రండి. ఇన్వెస్టిగేటింగ్ సహకరించండి. ఎందుకు పారిపోతున్నారు? ఏం కావాల్సింటే తీసుకొస్తారండి, చట్టంలో ఉంది. చట్టంలో విచారణకు రూల్స్ ఉంటాయి, నోటీసులు ఇవ్వాలి. కావాల్సింది నోటీస్ ఇస్తాను, రావాలి. వచ్చినప్పుడు మనకు పోతాను, ఇన్వెస్టిగేషన్ ఏం ఆధారం ఉంది దాని ప్రకారం చేస్తాను. మనం అదేం అట్లా ఏం లేదు, కావాల్సిన వాళ్ళు రావాలి, తీసుకొస్తాను. ఏముంది చట్టం? వాళ్ళ ఇంటి పైన వాళ్ళ వైఫ్ లని ఇటు దేవి యాంకర్ ఇంటి పైన అట్లా దాడి చేయొచ్చు. దేవి వస్తానని చెప్పి దేవి వచ్చి అని చెప్పి ఎక్కడ పగలు కొట్టాను చెప్పండి. చూపించండి. వస్తానని చెప్పి సెల్ స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోతే ఎట్లా? కావాలి కదా. మీరు కరెక్ట్ ఉంటే రండి, ఇన్వెస్టిగేషన్ కు సహకరించండి. మీరు తప్పు చేయకపోతే ఎందుకు భయమో? మహిళా ఆఫీసర్ని ఇట్లా పరిస్తారా? ఏం ఆధారం ఉంటుంది మీ దగ్గర? వాళ్ళు ఎట్లా జీవించాలి? వాళ్ళ కుటుంబంలో ఎంత పరిస్థితి? ప్రాపర్ వేలో సిట్ వేశారు, అలా విచారణ చేయొచ్చు. కానీ వితౌట్ నోటీస్ సిట్ అంటేనే ఇన్వెస్టిగేషన్. సిట్ కంటే వేరే ఇన్వెస్టిగేషన్ కి సిట్ కి ఏం వేరే ఏం లేదు మేడం. నోటీస్ కూడా ఎందుకు ఇవ్వాలండి నోటీసు? మనకు కావాల్సిన వాళ్ళు పిలిపిస్తాను, ఎంక్వైరీ చేస్తాను. మీరు రండి, పిలిపించినట్లు రావాలి కదా. ఎందుకు పారిపోతున్నారు? ఏదో నేను బ్యాంకాక్ వెళ్తున్నాను సార్, నేను ఇప్పుడు మీ సిఇఓ గారు ఎక్కడ ఉన్నారండి? రావాలి కదా.